क्या है? Hey, बहुत सारी बहनें आई हुई हैं। मैं आपकी बहुत बहुत आभारी हूं कि आप घर को छोड़ के यहाँ आए हैं, घर के काम को, और इतनी गर्मी में भी मेरा इंतजार खूब किया। बहुत बहुत धन्यवाद मेरे भाइयों, आपका भी बहुत बहुत धन्यवाद। చాలా మంది సోదరిమణులు వచ్చారు. ఇంత ఎండలో కూడా నా కోసం వచ్చినందుకు, అలాగే అనేక మంది సోదరిమణులు కూడా వచ్చారు. ఈ ఎండను తట్టుకొని నాకు कांग्रेस के नेतागण, मेरे सारे प्यारे कांग्रेस के पदाधिकारी और कार्यकर्तागण, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। బట్టి విక్రమార్క, రమేష్ చెన్నితల గారు, కిషోర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, దుర్గారావు గారు, వేదలింగం గారు, సెల్వా గారు, అంబట్ గారు, రమేష్ ధని గారు, హనుమంతరావు గారు, దుర్గా ప్రసాద్ గారు, అట్లాగే అశేషంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఇతర పెద్దలు, కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. आज मुझे बहुत खुशी है कि मैं श्री मल्लू भट्टी विक्रमार्का जी के विधानसभा में आई हूं, उनके क्षेत्र में, कार्य क्षेत्र में आई हूं। నాకు చాలా సంతోషంగా ఉంది. నేను భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. आपको मालूम होगा कि मेरे भाई राहुल गांधी जी ने कन्याकुमारी से कश्मीर तक भारत जोड़ो यात्रा की। మీ అందరికీ తెలిసిందే, నా సోదరుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేసినటువంటి విషయం. और मुझे बहुत गर्व है कि यहाँ तेलंगाना में श्री भट्टी विक्रमार्का जी ने भी एक बहुत लंबी यात्रा की। నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భట్టి విక్రమార్క కూడా చాలా సుదూర ప్రాంతం పాదయాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది, అభినందిస్తా ఉన్నాను. दोनों यात्राओं का मकसद था कि आपके बीच आकर आपकी आवाज सुनी जाए। ఇద్దరి ఆలోచన ఒకటే, మీ శక్తి, మీ బాధ, ఇబ్బందులు ప్రజలకు తెలియజేస్తూ మీకోసం పోరాటమే చేయటమే ఇద్దరి ఆలోచన. आपकी समस्याएं जिनका सामना आप रोज रोज करते हो, उनको समझना और उनको सुलझाने की कोशिश करने की ये यात्राएं थी। మీ సమస్యలు, మీరు రోజువారీ ఎదుర్కొంటున్నటువంటి మీ సమస్యల పరిష్కారం కోసమే వీళ్ళిద్దరి ప్రయత్నము. कल रात को मैं अपनी माताजी सोनिया गांधी जी से बात कर रही थी। నిన్న రాత్రి మా తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడాను. तो उन्होंने पूछा, तुम कहाँ हो? వారు అడిగారు, ప్రియాంక గాంధీ గారు మీరు ఎక్కడ ఉన్నారు అని. मैंने कहा आज मैं हैदराबाद हूँ, నేను చెప్పాను, और नहीं, कल मैं तेलंगाना के खम्मम क्षेत्र में और भट्टी जी के क्षेत्र में जाऊंगी। నేను హైదరాబాద్ లో ఉన్నాను, రేపు ఖమ్మం జిల్లా భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి వెళుతున్నాను అని చెప్పాను. तो मेरी माता जी ने मुझसे कहा, तुम्हें याद होगा कि नहीं, लेकिन मुझे याद है कि तेलंगाना के लोगों ने कितना संघर्ष किया अपने प्रदेश को बनाने के लिए। నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత పోరాటం చేశారో నాకు బాగా తెలుసు. और उन्होंने कहा कि बहुत ऐसी माताएं हैं तेलंगाना में जिनके बेटे शहीद हुए इस प्रदेश को बनाने के लिए। అనేక మంది తల్లులు వారి బిడ్డలు
ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి తల్లులు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. माँ ने मेरे से पूछा कि तुम क्या भाषण देती हो, क्या बोलती हो तेलंगाना में. మా అమ్మ అన్నది, మరి తెలంగాణలో వెళ్తా ఉన్నావు, నువ్వు ఏం సందేశం ఇస్తావని అడిగారు నన్ను. तो मैंने कहा मैं सच्चाई की बात करती हूँ. నేను చెప్పాను సత్యం గురించే నేను మాట్లాడతాను అని. आज का जो तेलंगाना है वहाँ कितना संघर्ष है, कितने संकटों का सामना मेरी बहनें और मेरे भाई कर रहे हैं, उसकी बात करती हूँ. మీ అందరి సమస్యల గురించి నా సోదరులు, నేను మీ అందరి కోసం ఏ రకంగా పోరాటం చేస్తానో నేను వారందరి దృష్టికి తీసుకొని వస్తానని చెప్తాను. तो माँ ने कहा तेलंगाना का सपना था. మా అమ్మగారు అన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక కల ఉన్నది. एक मजबूत सरकार बनती तो वो सपने साकार होते. ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది, వారి కలలన్నీ నిజమవుతాయని अब आ गया. चेक. एक बार बोलो जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना. సారీ మ్యామ్. तो मैं कह रही थी कि मेरी माताजी मुझे बता रही थी कि आपका एक सपना था कि एक अच्छी सरकार बने जो आपके लिए काम करके दिखाए, ताकि आपका जो प्रदेश है जिसके लिए आपने खूब आंदोलन किया, संघर्ष किया, वो एक सुंदर और एक खुशहाल और एक मजबूत प्रदेश बन पाए. మా అమ్మగారు చెప్పింది, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక స్వప్నం ఉంది, ఒక కల ఉంది. ఈ సంపదను పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, మా సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు. तो माँ माँ होती है, इसलिए एक और बात कही कि जो तुम जनता को बोलती हो, जिन गारंटीज की बात करती हो, उनको पूरा करना बहुत जरूरी है. మా అమ్మగారు ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ మీరు 6 గ్యారంటీల గురించి చెప్తా ఉన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆ 6 గ్యారంటీల్ని మీరు అమలు చేసేటట్టుగా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మా అమ్మగారు చెప్పి పంపించారు.
तो मैंने मां से कहा कि हमारे सभी नेताओं ने संकल्प लिया है कि जो गारंटी हम आपके सामने लाए हैं उनको पूरा करके दिखाएंगे। నేను మా అమ్మగారికి చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమిష్టిగా ఈ గ్యారంటీల మీద నిర్ణయం చేశారు. తప్పనిసరిగా ఆ గ్యారంటీలన్నింటినీ అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు, చేస్తారని కూడా మాటిచ్చాను. कल मैं एक बहन के घर गई थी और उससे बातचीत हो रही थी। हमारी गाड़ी रुकी थी, सड़क के साथ में ही एक छोटा सा घर था। तो मैंने देखा एक बहन और उनके पति वहां खड़े हैं, तो मैं अंदर चली गई बातचीत करने के लिए। నేను నిన్న ఒక రోడ్డు పక్కన పెట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగాను. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక మహిళతో పాటు తన భర్త అక్కడ ఉన్నారు. నేను ఆగి ఆవిడతో మాట్లాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. उन्होंने मुझे अपना घर दिखाया और बताया कि अभी तक घर पूरा नहीं हुआ है, क्योंकि बीआरएस ने कहा था कि कुछ पैसे दिलवाएंगे, लेकिन वो पैसे किसी को मिले नहीं। తన ఇల్లు చూపించింది, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇంటికి డబ్బులు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అందుకే నేను ఈ రకంగా బాధపడుతూ ఇల్లు లేకుండా ఉన్నాను అని చెప్పింది. खुद उन्होंने अपने पैसों से अपने आप एक सुंदर सा घर बनाया। తను తన రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బుతో తన కలలకు అనుగుణంగా కొద్దిగా తన ఇల్లుని నిర్మించుకున్నది. मैंने पूछा किसको वोट देंगी, నేను అడిగాను నువ్వు ఎవరికి ఓటేస్తావు అని. तो उन्होंने कहा कांग्रेस को दूंगी। తాను చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని. मुझे खुशी हुई, लेकिन मुझे दुख भी होता है कि आजकल जो आपके प्रदेश में राजनीति चल रही है वो अपने वादों को भूल गए, जो आपको सपने दिखाए थे उनको भूल गए, और ऐसी राजनीति उन्होंने चलाई, ऐसी सरकार चलाई जिससे सिर्फ उन्हीं नेताओं का फायदा हुआ, अमीरों का फायदा हुआ, लेकिन मेरे गरीब भाई बहनों, मेरे किसान भाई बहनों, नौजवान भाई बहनों का कुछ फायदा नहीं हो पाया। తను ఆ మాట చెప్పిన తర్వాత నాకు సంతోషం అనిపించింది, కానీ నాకు చాలా బాధ కూడా అనిపించింది. ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధల్ని, కష్టాల్ని పట్టించుకోకుండా, యువత సమస్యలు పట్టించుకోకుండా, మహిళ సమస్యలు పట్టించుకోకుండా, రైతు సమస్యలు పట్టించుకోకుండా, కేవలం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ సంపదని పంచుకోవటంలోనే నిమగ్నమై రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారనేటువంటి బాధ నాకు అనిపించింది. आजाद भारत की जो राजनीति में जो परंपरा है वो महात्मा गांधी जी ने शुरू की। రాజనీతిలో ఒక విధానము, ఒక సిద్ధాంతం ఉంది. అది మన మహాత్మా గాంధీ గారు మొదలు పెట్టారు. महात्मा गांधी के बाद कांग्रेस के जितने भी नेता रहे, चाहे वो जवाहरलाल नेहरू जी थे, शास्त्री जी थे, इंदिरा जी थी, राजीव जी थे, सोनिया जी, मनमोहन सिंह जी, जितने भी नेता रहे वो एक बात को बहुत अच्छी तरह समझते थे। మహాత్మా గాంధీ గారి తర్వాత
आ गया चलो। గాంధీ గారు మొదలుపెట్టినటువంటి ఆ ధర్మాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అందరూ కూడా ఆ విధానాన్ని అవలంబిస్తూ దేశ రాజనీతిలో ముందుకు పోతా ఉన్నారు. और वो एक बात जो ये सब नेता समझते थे वो ये है कि इस देश में जनता सर्वोपरि है, जनता से बड़ा कोई नहीं है। వాళ్ళందరి ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ప్రజల పైన ఉన్నటువంటి నాయకులు ఎవరు కాదు, ప్రజలే అందరూ ప్రధానమైనటువంటి వాళ్ళని, వాళ్ళే పైన ఉండేటువంటి వాళ్ళని కూడా ఈ నాయకులంతా కూడా ఆలోచన చేసినటువంటి విధానం. लेकिन अफसोस की बात है कि आज जो नेता आपके प्रदेश की सरकार चला रहे हैं वो इस बात को भूल गए हैं। దురదృష్టం, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఆయన ప్రజలందరికంటే అతిథుల్లాగా భావిస్తా ఉన్నాడు. और जो मोदी जी की सरकार केंद्र में चल रही है बीजेपी की, उसके नेता भी ये बात पूरी तरह से भूल गए हैं। దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాల్ని మర్చిపోయారు. వాళ్ళు కూడా ఇదే రీతిలో ఆలోచన చేస్తా ఉన్నారు. तो जब मैंने अपनी माँ से कहा कि मैं सच्चाई की बात करती हूँ और जो आप संकटों का सामना कर रहे हो उनकी बात करती हूँ, तो मैं आपसे कहना चाहती हूँ कि मैं जानती हूँ कि यहाँ का किसान परेशान है। నేను మా అమ్మకు చెప్పాను, నేను సత్యం మాట్లాడటమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ రైతుల సమస్యలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతాను అని చెప్పాను. मैं जानती हूँ कि आपके कर्ज को माफ करने की बात चलाई थी, लेकिन वो कर्ज माफ कभी नहीं हुए। నాకు బాగా గుర్తుంది, రైతాంగ సోదరుల రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చేయలేదన్న సంగతి నాకు బాగా గుర్తుంది. यहाँ का किसान इतनी संकट में है कि महंगाई का सामना करना पड़ रहा है, कमाई हो नहीं रही है, फसल का सही दाम नहीं मिलता और सरकार से कोई मदद नहीं मिलती। ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్టుబడి విపరీతంగా పెరిగింది, కానీ పండించిన పంటకి రావాల్సినంత ఆదాయం రావట్లేదు. और महंगाई का सबसे बड़ा सामना मेरी बहनों को करना पड़ रहा है। పెరిగిన నిత్యావసర ధరలో నా సోదరి మనులు పడుతున్నటువంటి బాధ నాకు తెలుసు. क्योंकि मैं जानती हूँ कि समाज का पूरा बोझ आप उठाती हो। आज आप यहाँ हो, मेरी बातों को सुनने के लिए आई हो, लेकिन जब घर जाओगी तो घर का काम करने के बिना नहीं सोओगी, मैं जानती हूँ। సమాజం యొక్క ఉన్నటువంటి బాధలంతా తల మీద పెట్టుకొని మోస్తూ ఉంటారు నా సోదరి మనులు. కానీ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడటానికి వస్తే నా మాటలు వినటానికి వచ్చారు, చాలా సంతోషం. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటి పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా నిద్రపోలేరు మీరు. मैं जानती हूँ कि जिस दिन दिहाड़ी की कमाई नहीं आती, जिस दिन के खेती से कमाई नहीं होती, उस दिन आप तब तक नहीं सोती जब तक आपने सबको खिलाया। अगर आपको भूखा सोना पड़े तो आप भूखा सोती हैं। ఎప్పుడైతే మీ సంపాదన సరిగా రాదో, మీ వ్యవసాయం మీద ఆదాయం సరిగా రాదో, మీ శ్రమ మీద ఆదాయం సరిగా రాదో, మీరు ఆకలితో నిద్రపోతున్నటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటి పరిష్కారం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. आप चाहे खेती में काम करती हो, चाहे जॉब करती हो, चाहे कुछ भी काम करती हो, लेकिन घर आके आप अपने बच्चों की परवरिश भी करती हो और पूरे परिवार का देखभाल करती हो। మీరు ఉద్యోగం చేసినా, పొలం పనులు చేసినా, మీరు ఇంకొక దగ్గర పని చేస్తున్నా, ఇంటికి రాగానే
ఇంట్లో ఉన్నటువంటి పిల్లల సమస్యల కోసం మీరు వాళ్ళ బాగోగుల కోసం మీరు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు నా సోదరిమణులు. एक माँ के लिए बच्चे के भविष्य से बढ़कर और कुछ नहीं होता। आप मेहनत अपने बच्चों के लिए करती हैं, आप चाहती हैं कि वो मजबूत बने, उनको अच्छा रोजगार मिले, उनका भविष्य अच्छा बने। ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డల భవిష్యత్ కంటే ఏది ఎక్కువ కాదు. తన పడే కష్టమంతా కూడా తన బిడ్డల భవిష్యత్తు కోసం వారు బాగా ఎదగాలనే దానికోసం కష్టపడుతూ ఉంటారు. तो जब फीस नहीं भर पाती या जब पाठशाला के लिए बच्चों के लिए कुछ किताबें या यूनिफॉर्म नहीं खरीद पाती या फिर बच्चों के लिए मार्केट जाके कुछ लेना है वो नहीं खरीद पाती तो दिल पे चोट लगती है। పిల్లల కోసం పుస్తకాలు కొనలేనప్పుడు, యూనిఫామ్ కొనుక్కోలేనప్పుడు, వాళ్ళ కోసం మార్కెట్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన సరుకులు కొనుక్కోలేనప్పుడు ఇంటికి వెళితే గుండెల నిండా బాధగా ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలంతా, తల్లులంతా. जब बच्चे बड़े होते हैं और आपने उनको पढ़ाया लिखाया, किसी भी तरह से मेहनत कर करके पैसे जोड़ के उनकी फीस भरी, उनके लिए प्राइवेट में ट्यूशन दिलवाया और वो बच्चे पेपर देते हैं भर्ती के लिए या जॉब के लिए जॉब को ढूंढने जाते हैं और पेपर लीक होता है, पेपर में भ्रष्टाचार होता है या फिर उनको रोजगार इसलिए नहीं मिलता कि बड़े बड़े नेता अपने बच्चों को, अपने मित्रों को रोजगार दिलवाने में व्यस्त हैं और आपके बारे में सोच नहीं रहे हैं, तो दिल पे चोट लगती है। పిల్లలందరినీ పెద్దవాళ్ళు చేసి అనేక చెమటొచ్చి చదివించి ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగాల కోసం మనం పంపిస్తే ఉద్యోగాల కోసమైన తయారైనటువంటి పిల్లలు పరీక్షలు రాసేటువంటి సమయంలో ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే ఉద్యోగాలు రాక వాళ్ళు బాధపడతా ఉంటే గుండెలు అవిసిపోతా ఉంటాయి తల్లులందరికీ కూడా అని చెప్పి నాకు కూడా తెలుసు ఒక తల్లిగా. जब एक नौजवान